ఏపీలో కొత్త ఉద్యోగాల భర్తీపైన కసరత్తు జరుగుతుంది. ఇప్పటికే మెగా డిఎస్సి పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయింది. రానున్న జనవరిలో మరో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం తెలియజేసింది. అయితే నవంబర్లో టెట్ నిర్వహించనుంది. ఏపీపీఎస్సీ సైతం నోటిఫికేషన్ల జారీపైన కసరత్తు చేస్తుంది. ఇదే సమయంలో పోలీస్ శాఖలో ఖాళీల భర్తీపైన కీలక అడుగు పడింది. దాదాపు 11,000 పోస్టులు భర్తీ కానున్నాయి. ఖాళీల వివరాలపైన స్పష్టత వచ్చింది. ఏపీ పోలీస్ శాఖలో ఖాళీల భర్తీపైన కీలక అడుగు పడింది. పోలీస్ శాఖలో ఖాళీల భర్తీపైన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రభుత్వానికి లేఖ రాశారు. పెరుగుతున్న నేరాల నియంత్రణకు పోలీస్ సిబ్బంది ఇంకా అవసరమని వివరించారు. దీంతో భర్తీకి అవకాశాలు పరిశీలించగలరని ప్రభుత్వాన్ని కోరినట్టు తెలుస్తోంది. ఈ మేరకు పోలీస్ శాఖలో భర్తీ చేయాల్సిన పోస్టుల వివరాలతో ఆయన లేఖ రాశారు. పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్, స్పెషల్ ఆర్మ్డ్ రిజర్వ్, ఏపీఎస్సీ, సిపిఎల్, పీటీఓ, కమ్యూనికేషన్ ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి 11,639 ఖాళీలు చూపించారు. సివిల్ పోలీస్ విభాగంలో 315 ఎస్ఐలు, 3,580 సివిల్ కానిస్టేబుల్స్, 96 ఆర్ఎస్ఐ పోలీసులు, 2,520 ఏపీఎస్సీ కానిస్టేబుల్ పోలీసులు ఖాళీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా వైసీపీ ప్రభుత్వంలో 2022 నవంబర్లో నోటిఫికేషన్ జారీ చేసిన ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చాక ఇటీవలే 6,100 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసింది. ఇప్పుడు ఏకంగా 11,000కు పైగా పోస్టులతో మరో నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో ముందడుగు వేయనున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఏకంగా 11,000కు పైగా పోస్టులతో మరో నోటిఫికేషన్ విడుదల చేస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలతో పాటు పోలీస్ శాఖ పైన ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రభుత్వం ఆమోదం లభించిన వెంటనే నోటిఫికేషన్ విడుదల కానున్నట్టు తెలుస్తోంది. అర్హతలు, వయసు పరిమితి, పరీక్షా విధానం వంటి అంశాలు పూర్వ నియామకాల మాదిరిగానే ఉండే అవకాశం ఉంది. జనవరి సంక్రాంతి వేళ ఈ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.